హాయ్ ఫ్రెండ్స్. సో ప్రతిరోజు రివ్యూ చేయడం కుదరట్లేదు, టైం లేదని. సో 2 డేస్కి ఒకసారి చేద్దామని డిసైడ్ అవుతున్నాను. సో బట్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. అన్ని అప్డేట్స్ దాంట్లో పెడుతున్నాను, అనాలిసిస్ కూడా పెడుతున్నాను. నాకేమనిపించిందో కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెడుతున్నాను. సో అది చూడడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే ఫాలో అవ్వండి. నా లింక్ యూట్యూబ్ డిస్క్రిప్షన్ కింద నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, లేకపోతే ఫస్ట్ కమెంట్ కింద కూడా పిన్ చేస్తాను కుదిరితే. సో ఈ రోజు రెండు జరిగినాయి, కెప్టెన్సీ టాస్క్ అండ్ ఆల్సో వర్స్ట్ పర్ఫార్మర్ టాస్క్. సో కెప్టెన్సీ కన్నా వర్స్ట్ పర్ఫార్మర్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ఆల్మోస్ట్ నామినేషన్స్ ఎలా జరుగుతాయి అలాగే జరిగింది. నామినేషన్ ఇద్దరు ఉంటారు, దీంట్లో అయితే ఒకళ్ళే ఉన్నది, ఒకటే డిఫరెన్స్. ఈవెన్ ఒకళ్ళే అయినా కూడా ఆల్మోస్ట్ 2 గంటల దాకా 2 to 3 hours దాకా జరిగింది. సో చాలా డీటెయిల్గా అయితే మాట్లాడుకున్నారు. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. ఎవరిది బాగా నచ్చింది, ఎవరిది నచ్చలేదు, మీకు ఎవరిది నచ్చింది కూడా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ కెప్టెన్సీ టాస్క్ ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను, ఎవరు కెప్టెన్ అవుతారో, బాలాదిత్య కెప్టెన్ అవుతారు అని. అండ్ గీతు జైలుకి వెళ్తుంది. అప్డేట్స్ అన్ని కూడా చూడాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా వర్స్ట్ పెర్ఫార్మర్ టాస్క్ వెళ్దాం. కెప్టెన్సీ టాస్క్ మీరు ఆల్రెడీ ప్రోమో చూస్తుంటారు. అదే టాస్క్, ఆ టాస్క్ కూడా చిన్న ఇష్యూ అయింది. గీతు ముందు కంప్లీట్ చేసింది కానీ ఆర్డర్ అయితే కరెక్ట్గా పెట్టలేదు. సో ఫైమా జడ్జ్మెంట్ కరెక్ట్గా అనిపించింది నాకైతే. సంచారక్ అయితే బాగా చేసింది అనిపించింది. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా బాగానే ఇచ్చింది. సో కెప్టెన్సీ టాస్క్లో పెద్ద ఇష్యూస్ ఏం లేవు, బాగా అయితే చాలా ఫెయిర్గానే గెలిచాడు అనిపించింది. సో అండ్ హౌస్లో ఫస్ట్ కెప్టెన్ కింద అయ్యే అర్హత కూడా ఉందనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంటే హౌస్లో అందరితో బాగున్నాడు, ప్లస్ మాట్లాడటం బాగా మాట్లాడుతున్నాడు, అండ్ అన్ని చదవడం బాగా చదువుతున్నాడు. సో అంతా క్లియర్గా చేస్తున్నాడు కాబట్టి బాలాదిత్య ఫస్ట్ కెప్టెన్ అవడం హౌస్ కూడా మంచిదే అనిపించింది. సో డైరెక్ట్గా ఇప్పుడు మనం వర్స్ట్ పెర్ఫార్మర్ టాస్క్ అయితే వెళ్దాం. ఇక్కడ నాకు రేవంత్కి వచ్చిన బెనిఫిట్, అంటే మనకి కెప్టెన్స్ నామినేషన్స్ ఎపిసోడ్లో రేవంత్కి వచ్చిన బెనిఫిట్ మొత్తం ఈ ఎపిసోడ్తో గీతుకు వచ్చినట్టు అనిపించింది. చాలా అందరూ గీతుని నామినేట్ చేసిన, అదే వర్స్ట్ పర్ఫార్మెన్స్ చెప్పినా తను డిఫెన్స్ చేసుకున్నది చాలా బాగుంది. అండ్ తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే మాట్లాడుతూ ఉంది. చాలా మందికి అది నచ్చకపోవచ్చు, బట్ అలా డిఫరెంట్గా ఆడటం కూడా చాలా కష్టం. అన్ని రోజులు అంత కష్టంగా అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆడటం. సో ఈ విషయంలో నాకైతే గీతు అయితే బాగా అనిపించింది. సో ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ రేవంత్ ఇక్కడ చాలాసేపు నాంచాడు, ఎందుకంటే గీతకు పర్సనల్ ప్రాబ్లం ఉంది, సో అందుకని నామినేట్ చేయకూడదు అని బాలాదిత్యని పిలిచి డిస్కస్ చేశాడు. సో ఒకవేళ చేయకూడదు అనుకుంటే డైరెక్ట్ చేయకుండా ఉంటే అయిపోయేది. దానికి అంత డిస్కషన్ అంత ఆలోచించి 30 minutes డిస్కస్ చేసి దాని తర్వాత పాయింట్స్ అన్ని చెప్పి గీతకు పాయింట్స్ అన్ని చెప్పి తర్వాత నామినేట్ చేయకూడదని చెప్పి ఆదిరెడ్డిని నామినేట్ చేయడం నాకు కరెక్ట్ అనిపించలేదు. సో రేవంత్కి నేను మన నామినేషన్స్ ఎపిసోడ్లో చాలా మంచి ఎపిసోడ్, ఆల్మోస్ట్ 20 మంది కలిసి రేవంత్ని విన్ చేపిస్తానికి వచ్చారా అని కూడా నేను స్టేటస్ పెట్టాను. బట్ ఈ రోజు అయితే నాకు రేవంత్ అయితే ఈ విషయంలో అయితే నాకు నచ్చలేదు. అలా చేయకుండా 2 ఉన్నాయి ఆప్షన్స్. డైరెక్ట్గా చెప్పేయాల్సింది, అంటే గీతుని నామినేట్ చేయాల్సింది, లేకపోతే ఇంకా అసలు టాపిక్ డిస్కస్ కూడా చేయకుండా డైరెక్ట్గా వదిలేసి ఇంకెవరైనా నామినేట్ చేయాల్సింది. సో బేసికల్గా ఇద్దరు పేర్లు చెప్పి ఇద్దరిని చెప్పినట్టు అనిపించింది. అండ్ ఆల్సో దీనివల్ల కూడా కొంచెం మంచిగా కనిపించాలి అన్న ఇంటెన్షన్ అయితే నాకు రేవంత్లో కనిపించింది. సో ఈ పాయింట్ దగ్గర నాకు రేవంత్ అంత నచ్చలేదు. అండ్ సెకండ్ ఆది, ఎందుకంటే రేవంత్ ఆదిని నామినేట్ చేశారు కాబట్టి ఆది వచ్చాడు. అండ్ ఆదిరెడ్డి రేవంత్ని నామినేట్ చేసి రీజన్స్ ఫస్ట్లో చాలా మంచి రీజన్స్తో స్టార్ట్ చేశాడు. అంటే చాలా ఇష్యూస్ ఉన్నాయని, అంటే నాకు తెలిసి నామినేషన్స్ అప్పుడు చెప్దాం అనుకున్న రీజన్స్ అన్ని రైన్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. కొంచెం ఫస్ట్లో అయితే బాగా అనిపించింది, తర్వాత ల్యాగ్ అయినట్టు అనిపించింది. ఆ ల్యాగ్ కొంచెం మరీ ఎక్కువ అయ్యేసరికి ఇంకా ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గుతూ ఉంది, ఎందుకంటే డిఫరెంట్ పాయింట్స్ అయితే వస్తూ ఉన్నాయి. బట్ ఫస్ట్లో పాయింట్స్ అయితే చాలా వ్యాలిడ్ అనిపించినాయి. అండ్ రేవంత్ కూడా ట్రై చేశాడు కొంచెం కౌంటర్ చేసుకోవడానికి, బట్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు తర్వాత. అండ్ ఈ పాయింట్స్ ఈరోజు ఎపిసోడ్ నాకు రెండు సైడ్లో కూడా నాకు రేవంత్కి కొంచెం మైనస్ ఎపిసోడ్ ఏమో అనిపించింది. ఒక డిస్కషన్ అయితే బాగా అనిపించింది, అంటే కొంచెం నవ్వు వచ్చింది. ఆదిరెడ్డి ఆల్మోస్ట్ అప్పటికే ఒక 8-9 పాయింట్స్ చెప్పి తర్వాత 10th పాయింట్ చెప్తుంటా ఇంకో పాయింట్ అని ఆలోచిస్తుంటే రేవంత్ పర్లేదు గుర్తించుకోండి అని చెప్పి కామెడీ అయితే చేశాడు. సో అక్కడైతే రేవంత్ ఆ టైమింగ్ అయితే బాగా అనిపించింది. దాని తర్వాత పింకీ గీతు నామినేట్ చేసి, ఇంకా ఆల్మోస్ట్ అందరూ గీతు నామినేట్ చేయడానికి 2-3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి అంటే అందరితో సరిగ్గా కలవట్లేదు, కొంచెం రూడ్గా మాట్లాడుతుంది, హార్ష్గా మాట్లాడుతుంది అని. అండ్ టాస్క్లో నాకు హ్యూమానిటీ లేదు, నేను గెలవడానికి కోసమే వచ్చాను, ఇలాంటి స్టేట్మెంట్స్ చేసింది కాబట్టి అవే స్టేట్మెంట్స్ అవే రీజన్స్తో చెప్తా ఉన్నారు అందరూ. సో పింకీ నామినేట్ చేసింది, దీంట్లో పెద్ద డిస్కషన్ జరగలేదు. గీతు కూడా చాలా పాజిటివ్గా తీసుకుంది, అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ గీతు కూడా చాలా మంచిగా రియాక్ట్ అయింది. అంటే నేను పాయింట్స్ని తీసుకుంటాను, బట్ నా నేచర్ అయితే ఇదే, బట్ నేను పాయింట్ని వ్యాలిడ్గా తీసుకుంటాను అని చెప్పింది. ఇక్కడ నెక్స్ట్ గీతు టర్న్ వచ్చింది. గీతు చంటిని నామినేట్ చేసింది. ఇక్కడ ఒక పంచ్ బాగా అనిపించింది. అంటే గీతుని చంటిని నామినేట్ చేస్తున్నాను అంటే చంటి నామినేషన్స్ కాదు అని చెప్పాడు. బట్ తర్వాత నుంచి చాలా మంది అలాగే నామినేట్ అనేది చెప్తా ఉన్నారు. బట్ ఫస్ట్ టైం కాబట్టి ఆ టైమింగ్ అయితే బాగా అనిపించింది. తర్వాత రాజశేఖర్ వచ్చి గీతుని నామినేట్ చేశాడు.
ఇక్కడ వ్యాలిడ్ రీజన్ చెప్పాను అనిపించింది రాజశేఖర్. గీతు కూడా యాక్సెప్ట్ చేసింది ఆ మిస్టేక్కి. సో అక్కడితో అయిపోయింది, డిస్కషన్ అయితే జరగలేదు. సో అయిపోయింది. దాని తర్వాత ఇనయ సుల్తానా వచ్చింది, తను కూడా గీతుని అయితే నామినేట్ చేసింది. ఇక్కడ బిగ్ బాస్ని అనడం నచ్చలేదు, అలా చాలా పాయింట్స్ చెప్పింది. తర్వాత నామినేషన్స్లో అంతకుముందు నామినేషన్స్ ఎపిసోడ్లో గీతుకు ఛాన్స్ లేకపోయినా వచ్చి స్కోప్ తీసుకుని స్టార్ట్ చేసింది. అది నేను ఆ రోజు ఎపిసోడ్లో కూడా చెప్పాను, అది చెప్పుకుని ఉంటే బాగుండేదని. బట్ ఆ పాయింట్ని అయితే తీసుకొచ్చింది ఇనయ. అండ్ గీతు ఇక్కడ కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది. అందరి ముందు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి అందరి ముందు క్లియర్ చేసుకుందాం అనుకున్నాను అని చెప్పింది. సో ఇక్కడ కూడా నాకు బాగానే అనిపించింది. బట్ ఇనయ సైడ్ నుంచి కూడా నాకైతే మిస్టేక్ ఏమో అనిపించలేదు. తర్వాత శ్రీ సత్య గీతు నామినేట్ చేసింది, వే ఆఫ్ టాకింగ్ బాగాలేదని. ఈ పాయింట్ కూడా నాకు వ్యాలిడ్ అని అనిపించింది. అండ్ గీతు కూడా పెద్ద రెసిస్టెన్స్ చేయలేదు, వెంటనే ఇలా వచ్చి ఇలా అయిపోయింది శ్రీ సత్యది కూడా. దాని తర్వాత ఆరోహి కూడా గీతు నామినేట్ చేసిందా లేకపోతే పొగిడిందా అర్థం కాలేదు. ఎందుకంటే మనం అందరూ అనుకుంటున్న పాజిటివ్ పాయింట్స్ చెప్పింది. నువ్వు గేమ్ కోసం వచ్చానంటున్నావు, సో గేమ్ కోసమే ఆడుతున్నావు, అన్ని పాయింట్స్ చెప్పింది. అండ్ ఫస్ట్ డే నుంచి కూడా నువ్వు ఇలాగే ఉన్నావు, నువ్వు అంటే డైరెక్ట్గా ఫేస్ మీద మాట్లాడుతున్నావు, ఇలాంటి పాయింట్స్ అని చెప్పింది. బట్ లాస్ట్లో కొన్ని వర్డ్స్ హర్టింగ్ అవుతున్నాయి అని చెప్పింది. బట్ ఎక్కువ తను చెప్పిన 3-4 minutesలో 70% ఆఫ్ ద టైం పాజిటివ్గా అని చెప్పి లాస్ట్లో నెగిటివ్ చెప్పింది. సో ఆరోహి కొంచెం సేఫ్ రీజన్ ఏమో అనిపించింది నాకు. తర్వాత ఇక్కడ బాలాదిత్య ఆల్రెడీ అందరూ వాష్రూమ్ అన్ని ఆపుకుంటున్నారు. సో బాలాదిత్య నామినేషన్స్ కాదు, కొంచెం ల్యాగ్ చేయకుండా తొందరగా కన్వర్ట్ చేయమని చెప్పాడు. సో ఆ పాయింట్ అయితే కొంచెం బాగా అనిపించింది. బట్ మనకి ఎంత ల్యాగ్ ఉంటే అంతే మంచి బాగుంటుంది. బట్ బాలాదిత్య అయితే ఆపడం ట్రై చేశాడు. తర్వాత అభినయ కూడా గీతునే నామినేట్ చేసింది. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ అభినయ కొంచెం మెచ్యూర్డ్గా, కొంచెం డీసెంట్గా, అంటే స్ట్రైట్గా మాట్లాడుతుంటే అనిపిస్తూ ఉంది. అండ్ ఎవరిని హర్ట్ చేయకుండా అట్ ద సేమ్ టైం పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంది. సో ఇక్కడ నాకు అభినయ చెప్పిన పాయింట్స్ కూడా కొంతవరకు వ్యాలిడ్ అని అనిపించింది. బట్ గీతుకి అడ్వాంటేజ్ ఏంటంటే అందరూ అయ్యే పాయింట్స్తో నామినేట్ చేశారు కాబట్టి డిఫెండ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఒక పాయింట్ మంచి పాయింట్స్ 2-3 కనిపిస్తే అవే పాయింట్స్ డిఫెండ్ చేసుకోవడం ఎంత ఈజీ. సో గీతు చాలా మంచి పాయింట్స్ పట్టుకుంది ఈరోజు. అండ్ దానివల్ల ఈ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా పాజిటివ్ అవుతుంది. తర్వాత శ్రీహాన్ గీతుని నామినేట్ చేయకపోవడం చాలా మంచి స్ట్రాటజీ. బట్ అట్ ద సేమ్ టైం అంత వ్యాలిడ్ రీజన్ లేకుండా ఎనయ నామినేట్ చేశాడు, అంత స్ట్రాంగ్ రీజన్ అనిపించలేదు. శ్రీహాన్ యాక్చువల్గా ప్రీ సీజన్ ఫేవరెట్, బిగ్ బాస్ 6 స్టార్ట్ అవ్వక ముందు అందరూ వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అనుకున్నారు. సో బట్ ఆడటంలో అయితే కొంచెం అగ్రెసివ్గా ఆడాలి, లేకపోతే కొంచెం స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవాలి. అసలు శ్రీహాన్ స్క్రీన్ స్పేస్ కూడా రావట్లేదు, ఎందుకంటే ఏమి చేయట్లేదు కాబట్టి. సో సేఫ్గా ఆడుతున్నాడు, అందరితో బాగానే ఉంటున్నాడు. బట్ కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం ఎక్కువ కంటెంట్ క్రియేట్ చేయాలి అండ్ ఎక్కువ డిస్కషన్స్ పెట్టాలి అండ్ ఏదో ఒక సైడ్ తీసుకోవాలి డిస్కషన్ జరిగినప్పుడు, అలా చేయట్లేదు శ్రీహాన్. ఇలాగే ఆడితే కనుక గెలవడం చాలా కష్టం అవుతుంది. తర్వాత సూర్య గీతు నామినేట్ చేశాడు, అనవసరమైన చోట ఇన్వాల్వ్ అవుతున్నాను. ఇది కూడా అంటే తప్పు రీజన్ అనడానికి లేదు, బట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న రీజనే. వాసంతి కూడా గీతు నామినేట్ చేసి ఇక్కడ ఏజ్ డజంట్ మ్యాటర్ అంటూ నాకు నచ్చలేదని చెప్పింది వాసంతి. ఇక్కడ కూడా గీతు బాగానే డిఫెండ్ చేసుకుంది. ఏజ్ డజంట్ మ్యాటర్ అంటే ఓన్లీ పెద్దవాళ్ళ గురించే కాదు, ఈవెన్ చిన్న వాళ్ళు కూడా మంచిగా ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను, మంచిగా లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వను. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు, కానీ ఏజ్ బట్టి కాదు అని చెప్పింది. ఇది కూడా మంచి వ్యాలిడ్ రీజన్ అనిపించింది. అట్ ద సేమ్ టైం వాసంతి ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలంటాం కూడా వ్యాలిడ్ రీజన్ అనిపించింది. సో నాకు ఇద్దరు సైడ్ నుంచి ఎవరిది మిస్టేక్ పట్టుకోవడానికి అయితే ఏం లేదు. తర్వాత నేహా గీతు నామినేట్ చేసింది. ఇక్కడ ఇది నేహా రీజన్ చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు దాకా గీతుకి ఇచ్చిన అందరి రీజన్స్లో నేహా రీజన్ ఒకటే బాగా వ్యాలిడ్ అనిపించింది. ఏంటంటే అందరూ నీ మాట వినాలనుకుంటున్నావు, బట్ వేరే వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి సోది అని చెప్పి పక్క వెళ్ళిపోతున్నావు, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి నేహా చెప్పింది. సో ఆ పాయింట్ అయితే మంచి పాయింట్. అండ్ ఇక్కడ గీతు రిసీవ్ చేసుకోవడం కూడా బాగా రిసీవ్ చేసుకుంది. అవును నేను అలా అనకూడదు, నెక్స్ట్ టైం చేయకుండా ఉంటానని చెప్పి గీతు కూడా డిఫెండ్ చేసుకుంది. ఇక్కడ నేహా పాయింట్ మాత్రం చాలా చాలా వ్యాలిడ్ అనిపించింది. ఇప్పుడు దాకా గీతు చేసిన అందరిలో నేహాది బెస్ట్ పాయింట్ అనిపించింది. తర్వాత మెరీనా అండ్ రోహిత్ వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ గీతునే నామినేట్ చేశారు. ఇక్కడ కూడా వీఆర్ ఫ్యామిలీ నవ్ అన్నప్పుడు గీతు మళ్ళీ మంచి కౌంటర్ తెచ్చింది. ఈ కౌంటర్ నాకు చాలా బాగా అనిపించింది. యు ఆర్ నాట్ మై ఫ్యామిలీ, మన జస్ట్ కంటెస్టెంట్స్ మాత్రమే అని చెప్పింది. ఇక్కడైతే ఇది మన చాలాసార్లు అందరూ సేఫ్గా అందరితో బాగుండాలి కాబట్టి ఫ్యామిలీ అంటారు, బట్ వాళ్ళు గొడవ పడతారు కాబట్టి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ కంటెస్టెంట్సే. సో ఆ పాయింట్ కూడా గీతు డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పడం నాకు బాగా అనిపించింది. తర్వాత ఫైమా నేహాన్ నామినేట్ చేసింది. ఇక్కడ కొంచెం చాలా డిస్కషన్ అయితే జరిగింది, బట్ ఆ డిస్కషన్ అనవసరంగా ల్యాగ్ అయినట్టు అనిపించింది నాకు. ఇద్దరు సైడ్ నుంచి ఫైమా పాయింట్స్ అయితే నాకు నామినేషన్లో కూడా నచ్చలేదు. నామినేషన్లో చెప్పిన అర్జున్ కళ్యాణ్ చెప్పిన రీజన్ అయితే అసలు వ్యాలిడ్ అనిపించలేదు. సిమిలర్గా నేహా చెప్పిన రీజన్ కూడా నాకైతే వ్యాలిడ్ అనిపించలేదు. తర్వాత ఇక్కడ ఈ ఇద్దరు డిస్కషన్ ఆల్మోస్ట్ ఒక 30 minutes జరిగింది. నేను ఆల్మోస్ట్ 10-15 minutes అయిన తర్వాత ఇంకా బ్రెయిన్ పని చేయలేదు. తర్వాత అర్జున్ గీతు నామినేట్ చేశాడు, రీజన్స్ బాగానే అనిపించినాయి. అండ్ అర్జున్ చాలా నీట్గా నామినేషన్స్ అప్పుడు అలాగే మాట్లాడాడు, ఇప్పుడు కూడా జస్ట్ వచ్చి మంచి రీజన్ చెప్పి వెళ్ళిపోతున్నాడు. సో అర్జున్ కూడా నాకు తెలిసి మంచి కంటెస్టెంట్ అయ్యి టాప్ 5 పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్ ఏమో అనిపిస్తుంది.
చూద్దాం అవుతుందో లేదో. సో కీర్తి నెక్స్ట్ వచ్చింది. తర్వాత గీతు నామినేట్ చేసింది సేమ్. అండ్ ఇక్కడ కూడా సారీ చెప్తే గీతు సారీ చెప్పక్కర్లేదు, గేమ్ ప్రక్రియ అని చెప్పింది. గీతు ఒక 3-4 మంచి లైనర్స్ పట్టుకుంది ఈరోజు. అవే లైనర్స్ చాలాసార్లు హెల్ప్ అయింది. సో అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. తర్వాత నెక్స్ట్ షాని చాలా సేఫ్ ప్లేయర్స్. అలాగే సేఫ్గా రాజ్ని ఎక్కువ బాండింగ్ లేదని చెప్పి నామినేట్ చేశాడు. అదే వర్స్ట్ పెర్ఫార్మర్ అన్నాడు. ఎక్కువ బాండింగ్ లేదని చెప్పి వర్స్ట్ పెర్ఫార్మర్ ఇవ్వడం అయితే చాలా సిల్లీ రీజన్ అనిపించింది. ఇలాగే ఆడితే షాని నాకు తెలిసి ఎక్కువ రోల్ అయితే ఉండకపోవచ్చు. తర్వాత చంటి గీతుని సెలెక్ట్ చేశాడు. ఇక్కడ కూడా కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ చెప్తా ఉన్నాడు చంటి. గీతు కూడా కొన్ని తీసుకుంది, కొన్ని కౌంటర్లు ఇచ్చింది. ఇక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా ఇద్దరు సైడ్ బాగానే ఉన్నట్టు అనిపించింది. సో తెలిసి ఈరోజు రివ్యూ మొత్తం ఎక్కువ గీతు ఉందని, ఎందుకంటే ఎక్కువ మంది గీతు నామినేట్ చేశారని. అలాగే నామినేషన్స్ లో ఎక్కువ రేవంత్ ఉంది, ఎందుకంటే రేవంత్ అని ఎక్కువ మంది నామినేట్ చేశారని. బట్ ఈ సీజన్లో ఇప్పటిదాకా ఖచ్చితంగా గెలిచే కంటెస్టెంట్, అంటే ఖచ్చితంగా వీళ్ళని గెలవాలి, వీళ్ళని సపోర్ట్ చేయాలి అనే కంటెస్టెంట్ నాకైతే అనిపించలేదు. మీకు ఏమైనా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. మీకు ఎవరైనా నచ్చుంటే. నాకు అందరూ ఓకే అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో కొంతమంది నచ్చుతున్నారు, కొన్ని సీన్స్లో కొంతమంది నచ్చట్లేదు. చాలా మంది సేఫ్గా ఆడుతున్నారు. శ్రీహాన్ చాలా సేఫ్గా ఆడుతున్నాడు. అండ్ బాలాదిత్య కూడా చాలా మంచిగా ఉండాలి అందరితో. నోయల్ ఎలా ఆడాడో అలా ఆడుతున్నాడు. సో ఎవరు బయటికి అయితే రావట్లేదు. కొంచెం బయటికి వచ్చి కొంచెం అగ్రెసివ్గా ఆడుతుంది రేవంత్, కొంతవరకు గీతు అండ్ ఆదిరెడ్డి. అండ్ అమ్మాయిల్లో కూడా ఎవరు ఇంకా గీతు కాకుండా మిగతా వాళ్ళు ఎవరు అంత స్ట్రాంగ్గా రావట్లేదు. ఫైమా వస్తుంది, బట్ ఫైమా నామినేషన్స్ అప్పుడు కానీ వర్స్ట్ పెర్ఫార్మర్ అప్పుడు కానీ చెప్పిన రీజన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఎలిమినేషన్ ఈరోజు ఓటింగ్ లాస్ట్ డే. నేను అభినయ డిజర్వ్, అంటే లాస్ట్లో ముగ్గురు ఉన్నారు, అభినయ, ఆరోహి అండ్ ఇనయ. నాకు ఈ ముగ్గురులో అభినయ ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది పర్సనల్గా. సో నేను అభినయ అయితే ఓటేస్తున్నాను. అండ్ ఆరోహి, ఇనయాలో ఒక ఎలిమినేట్ అవ్వడానికి హై ఛాన్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీకు ఎవరు అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ గుడ్ డే.